ఈఎన్టీ డాక్టర్‌గా ఒక క్వెషన్ అడుగుతా. మీ ఇంట్లో ఇయర్ బడ్స్ ఉన్నాయా? ఉంటే ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. ఎందుకంటే మీ ఇయర్స్‌ని క్లీన్ చేస్తున్నానని అనుకుంటూ డ్యామేజ్ చేస్తూ ఉండొచ్చు. హాయ్, నేను డాక్టర్ శ్యామ్ మనోహర్, ఈఎన్టీ అండ్ హెడ్ అండ్ నెక్ సర్జన్. కొన్ని రోజుల క్రితం ఒక పేషెంట్ మా దగ్గరికి వచ్చి, డాక్టర్ టీవీ వాల్యూమ్ అందరూ నార్మల్ అంటున్నారు, కానీ నాకు మాత్రం తక్కువ వినిపిస్తుంది అని అన్నారు. నేను ఒకటే క్వెషన్ అడిగా, మీరు ఇయర్ బడ్స్ వాడుతున్నారా అని. ఆయన అన్నారు, డైలీ చేస్తున్నా డాక్టర్, క్లీన్‌గా ఉండాలని. ఇయర్ ఎగ్జామినేషన్ చేశాక మైక్రోస్కోప్‌లో చూపించాం. ఆయన క్లీన్ చేస్తున్నానని అనుకున్న ప్రతిసారి ఇయర్ వ్యాక్స్ బయటికి రావాల్సింది పోయి ఇంకా లోపలికి పుష్ అయిపోయి కంప్లీట్ బ్లాక్ అయిపోయింది. అదే హీరింగ్ ఎఫెక్ట్ చేస్తుంది. కొంతమందిలో స్కిన్ డ్యామేజ్ అవ్వడం, కొంతమందిలో ఇన్ఫెక్షన్, రేర్ గా ఇయర్ డ్రమ్ కూడా డ్యామేజ్ అవ్వచ్చు. దీనికి ట్రీట్మెంట్ ఏంటో తెలుసా? మైక్రోస్కోప్ గైడెన్స్ లో మైక్రోసక్షన్ ఇయర్ వ్యాక్స్ రిమూవల్ చేస్తాము. కొన్ని కేసెస్ లో ఎండోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేసి బ్లాకేజ్ కంప్లీట్ గా రిమూవ్ చేస్తాము. ప్రొసీజర్ కంప్లీట్ అయ్యాక పేషెంట్ ఫస్ట్ రియాక్షన్ ఏంటో తెలుసా? డాక్టర్, ఇంతకు ముందు ఒక ఇయర్ బ్లాక్ అయి ఉండేది, ఇప్పుడు 2 ఇయర్స్ క్లియర్ గా వినిపిస్తున్నాయి అని చెప్పారు. కాబట్టి ఇయర్ బడ్స్ తో ఇయర్ క్లీన్ చేసే హ్యాబిట్ ఉంటే ఇవాళే ఆపండి, నెగ్లెక్ట్ చేయకండి. ఇయర్ బ్లాక్, హీరింగ్ తగ్గడం లేదా రిపీటెడ్ డిస్కంఫర్ట్ ఉంటే సంగారెడ్డిలో డాక్టర్ శ్యామ్ ఈఎన్టీ జనరల్ హాస్పిటల్ కి రండి. కరెక్ట్ ఎగ్జామినేషన్, సేఫ్ ట్రీట్మెంట్ మీ హీరింగ్ ని లైఫ్ లాంగ్ ప్రొటెక్ట్ చేస్తాం.